దేశవ్యాప్తంగా ఇప్పుడు హిందీ వ్యవహారం పెద్ద రచ్చకు దారితీస్తుంది. భాషాపరమైనటువంటి విభేదాలకు ఆస్కారం ఇస్తుంది. హిందీని బలవంతంగా మా మీద రుద్దుతున్నారు అంటూ కొందరు త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాట ఈ ఉద్యమం పెద్ద స్థాయిలో మొదలయ్యేలా కనిపిస్తోంది. అసలు ఏంటి ఈ త్రిభాషా సూత్రం? ఎందుకని వివాదం? ఎప్పటి నుంచి ఇలాంటి వివాదాలు ఉన్నాయి? ఇప్పుడెందుకు మళ్ళీ రాజుకుంటుంది? ఈ విషయాల్ని ఈ వీడియోలో చర్చిద్దాం. వాస్తవానికి భారతదేశంలో త్రిభాషా సూత్రాలు అమలు చేయాలి అన్న ప్రతిపాదన ఇప్పటిది కాదు. 1964 నుంచి 68 మధ్యలో భారతదేశంలో విద్యారంగంలో పరిశీలన చేసి విద్యారంగం అభివృద్ధి కోసం నియమించినటువంటి కొఠారి కమిషన్ సూచన చేసింది. దాంతో అప్పట్లోనే త్రిభాషా సూత్రానికి ఇందిరాగాంధీ అధికారంలో ఉండగా ప్రయత్నం జరిగింది. దాని మీద తమిళనాట తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. హిందీని మా మీద రుద్దొద్దు అంటూ హిందీ వ్యతిరేక ఉద్యమం పెద్ద స్థాయిలో తమిళనాట సాగింది. అయితే తమిళనాట కేవలం స్వతంత్రం వచ్చిన తర్వాత 1968లో మాత్రమే హిందీ వ్యతిరేక ఉద్యమం జరగలేదు. దానికి స్వతంత్రానికి పూర్వం నుంచి కూడా చరిత్ర ఉంది. 1937లో అప్పటి సి రాజగోపాలాచారి తమిళనాట హిందీ భాష బోధించేందుకు ప్రయత్నం చేసినప్పుడు ఆనాడే వ్యతిరేకించారు. ఆ తర్వాత అన్నాదొరై, దానికి ముందు పెరియార్ రామస్వామి వంటి అనేక మంది హిందీ భాషను ముఖ్యంగా ద్రవిడ భాషల మీద రుద్దేటువంటి ప్రయత్నాన్ని సహించబోము అంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల ఫలితంగా హిందీని తమిళనాట బోధించేటువంటి ప్రయత్నం కూడా విరమించుకోవాల్సి వచ్చింది. ఎంతవరకు వెళ్ళిందంటే 1985-86 కాలంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా పివి నరసింహారావు మానవ వనరుల శాఖ మంత్రిగా దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలు ప్రారంభించారు. నవోదయ పాఠశాలలో ఖచ్చితంగా హిందీ బోధన అనివార్యం, ఉండాల్సిందే అంటూ నిబంధన పెట్టారు. కాబట్టి హిందీ భాష మా పిల్లలకి బోధించొద్దు అని చెప్పినటువంటి తమిళనాడు నవోదయ స్కూళ్లను కూడా వ్యతిరేకించింది. నవోదయ స్కూళ్ళు ఏర్పాటు లేనటువంటి పరిస్థితి తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అంతగా హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాట నడిచింది. ఆ రీతిలో త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా తమిళనాడు నిలబడింది. మరి ఇప్పుడెందుకు వివాదం మళ్ళీ తెర మీదకి వచ్చింది అంటే, తాజాగా కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 పేరుతో కొత్త విధానం తీసుకొచ్చింది. ఆ విధానంలో భాగంగా పాఠశాల విద్యలోనే త్రిభాషా సూత్రం అమలు చేయాలి. అందులో 2 భాషలు భారతీయ భాషలు ఉండాలి. ఒకటి విదేశీ భాష బోధించుకోవచ్చు. ఆ విదేశీ భాష ఇంగ్లీష్ కూడా విదేశీ భాషగా పరిగణిస్తూ ఇంగ్లీష్ని బోధించుకోవచ్చు. కానీ మరొక 2 ప్రాంతీయ భాషలు ఉండాలి అంటూ ఆ NEPలో ప్రస్తావించారు. ఈ నూతన విద్యా విధానమే ఇప్పుడు వివాదానికి కారణమవుతుంది. ఈ నూతన విద్యా విధానం అమలు చేస్తే మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి నిధులు ఇస్తాము అంటూ కేంద్రం షరతులు పెడుతుంది. ఇప్పటికే అనేకం చూసాం. విద్యుత్ సంస్కరణలు కానీ, మున్సిపల్ సంస్కరణలు కానీ అనేక రకాల వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలకి అనుకూలంగా అనువుగా వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ అమలు చేసినటువంటి రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఇచ్చేలా కేంద్రం వ్యవహరిస్తుంది. నేరుగా బడ్జెట్ ప్రసంగం సాక్షిగానే ఆర్థిక మంత్రి 2024లో ప్రకటించారు. భూముల రీసర్వే ప్రక్రియ చేపట్టినటువంటి రాష్ట్రాలకు మాత్రమే తాము నిధులు ఇస్తాము, భూముల రీసర్వే చేయడానికి నిరాకరించినటువంటి రాష్ట్రాలకు నిధులు ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ ఆమె వెల్లడించారు. అంతగా కేంద్ర ప్రభుత్వ విధానాల్ని పాటించే వాళ్ళకు మాత్రమే నిధులు ఇచ్చేదానికి తగ్గట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ఇప్పుడు తమిళనాడు ససేమిరా అంటుంది. నూతన విద్యా విధానం పేరుతో హిందీ భాషను రుద్దేటువంటి ప్రయత్నం చేయొద్దు అన్నది తమిళనాడు డిమాండ్. అది ఇప్పుడు కాదు, వాళ్ళు దాదాపు 90 ఏళ్ళగా హిందీ భాష వ్యతిరేక ఉద్యమానికి తమిళనాడులో చరిత్ర ఉంది. సుదీర్ఘకాలంగా హిందీని తమ మీద రుద్దొద్దు అంటూ వాళ్ళు చెబుతూ వస్తున్నారు. అయితే తమిళనాడులో హిందీ నేర్చుకోరా, తమిళకి హిందీ రాదా అంటే అది ఆప్షన్. ఎవరైనా తాము హిందీ నేర్చుకోవాలని ఆశిస్తే, హిందీ భాష మీద మోజుంటే
ఎవరైనా నేర్చుకోవచ్చు, దానికేమీ తమిళనాట అభ్యంతరం లేదు. కానీ అధికారికంగా ప్రభుత్వమే తమిళంతో పాటుగా హిందీతో పాటుగా ఇంగ్లీష్ మాత్రమే బోధించాలి, ఈ 3 భాషలు మినహా మరొకటి కాదు, ఈ 3 భాషలు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడాన్నే ఇప్పుడు తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణం. ఏం చెప్తున్నారు? ప్రాథమిక విద్యలో అంటే 1 నుంచి 5 తరగతుల వరకు మాతృభాష లేదంటే స్థానిక భాషలో మాత్రమే బోధన ఉండాలి. ఆ తర్వాత 8వ తరగతి నుంచి ఖచ్చితంగా త్రిభాషా సూత్రం అమలు కావాలి అంటూ ఎన్ఈపీ చెప్తుంది. అయితే అందులో ఏ భాషలు ఉండాలి అనే స్పష్టంగా హిందీ ఉండాలా అనేటువంటి అంశాన్ని అక్కడ ప్రస్తావించలేదు. కానీ ఒక మాతృభాషతో పాటు ఒక భారతీయ భాష ఉండాలి, మరొకటి విదేశీ భాష ఉండాలి. విదేశీ భాషల్లో మళ్ళీ స్పానిష్, జర్మన్, అదేవిధంగా ఫ్రెంచ్, ఇంగ్లీష్, ఇలా కొరియన్తో సహా ఏ భాష ఉన్నా అభ్యంతరం లేదు అని చెప్తుంది. సహజంగా ఇంగ్లీష్ ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు కాబట్టి ఇంగ్లీష్ ఒక భాషగా ఉంటుంది. దాంతోపాటుగా తమిళంతో పాటు హిందీ కూడా ఉండాల్సిందే అన్నట్టుగా రూపొందించినటువంటి ఈ విధానం మీద ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తమిళనాటే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లోని అనేక చోట్ల ఈ విధానం మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి హిందీ రాష్ట్రాల్లో తమిళం బోధిస్తారా? ఉత్తరప్రదేశ్లో తెలుగు పాఠాలు ఉంటాయా? పోనీ తమిళం ఉంటుందా? కన్నడం, మలయాళం ఏదైనా ఒక సౌత్ సంబంధించినటువంటి ఒక భాషని ఉత్తరాదిన బీహార్ కానీ, బెంగాల్ కానీ, లేకుంటే యూపీలో కానీ, హర్యానాలో కానీ ఎక్కడైనా బోధిస్తారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు తమిళనాట వస్తున్నాయి. అక్కడ త్రిభాషా సూత్రం పాటించకుండా, అక్కడ సౌత్ లాంగ్వేజెస్కి ప్రాధాన్యత ఇవ్వకుండా సౌత్ స్టేట్స్ మీద హిందీ రుద్దడం వెనక లక్ష్యం ఏంటి? ఇది ఒక రాజకీయ దురుద్దేశపూర్వకంగా బీజేపీ తన లక్ష్యాలకు తగ్గట్టుగా చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది ఇప్పుడు డిఎంకే లాంటి పార్టీల వాదన. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమవుతుంది. ఈ వ్యవహారంలో కేంద్రం దోబూచులాడుతుంది. తమిళ్ని అవమానపరిచేలాగా ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు నోరు పారేసుకున్నటువంటి చరిత్ర ఉంది. ఇటీవల తమిళనాడు సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంటులో తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆ సమయంలో తమిళులు అనాగరికులు అనేటువంటి రీతిలో ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి మాట్లాడారు. అది చాలా రచ్చకి దారితీసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లో కూడా త్రిభాషా సూత్రం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం త్రిభాషా సూత్రానికి అనుగుణంగా, అంటే బీజేపీతో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పార్ట్నర్గా ఉంది కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం త్రిభాషా సూత్రానికి మద్దతుగా మాట్లాడుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మంది హిందీని రుద్దేటువంటి ప్రక్రియ మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఆప్షనల్గా ఏ లాంగ్వేజ్ అన్నా తీసుకోవచ్చు అని పెట్టడం వేరు, ఖచ్చితంగా ఆ స్థానంలో హిందీ ఉండాలి అనే విధంగా రుద్దడం వేరు. ఉదాహరణకి ఇంటర్మీడియట్లో చాలామంది తెలుగు కాకుండా సంస్కృతి తీసుకుంటారు. ఎందుకు అంటే సంస్కృతిలో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయంతో అటువైపు మొగ్గుతూ ఉంటారు పిల్లలు. అట్లనే హిందీ విషయంలో కూడా ఆప్షన్ ఉండాలి, హిందీ ప్లేస్లో ఏ భాష అయినా తీసుకోవచ్చు అనేటట్టుగా ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకురావాలి. అలా కాకుండా తెలుగు, హిందీతో పాటుగా ఇంగ్లీష్ కూడా ఉంటుంది అనేటువంటి ఒక నిబంధన తీసుకొస్తే అది జనాల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎన్ఈపీ విషయంలో వెనకడుగు వేస్తుందా, సవరణ చేస్తుందా, త్రిభాషా సూత్రం విషయంలో ఏ భాష అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు అనేటువంటి రీతిలో మార్పులు తెస్తుందా చూడాలి. ఏమైనప్పటికీ కూడా హిందీ వ్యతిరేక ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి తమిళనాట ఇప్పుడు మరోసారి హిందీని రుద్దేటువంటి ప్రక్రియ మీద తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతుండడం మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఇది రాజకీయ రూపుదాల్స్తుంది. ఇది ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుందో చూద్దాం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి. రోజు ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.